మన ఇండియాలో రీసెంట్గా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. అదే ఇండియా గాట్ లేటెంట్ షో మీద. అసలు మ్యాటర్ ఏంటంటే రణ్వీర్ హలాబాదియా అని ఒక కంటెంట్ క్రియేటర్ ఉంటాడు, హూజ్ నోన్ యాజ్ బీర్ బైసెప్స్ ఇన్ ఆన్లైన్. సో ఇతను ఏం చేసిండంటే ఇతన్ని గెస్ట్ గా ఇండియా గాట్ లేటెంట్ అనే షోకి తీసుకెళ్తే అక్కడ కంటెస్టెంట్ ని ఒక క్వశ్చన్ అడిగిండు. సో ఆ క్వశ్చన్ ఏందో మీరు కూడా వినండి. What your parents have said every day for the rest of your life, or would you join in once and stop it forever? సో ఇట్లాంటి అసభ్యకరమైనటువంటి కామెంట్ ని అతని నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఆ షోలో ఇంతకుముందు అట్లాంటివి చాలా జరిగినాయి, అట్లాంటి క్వశ్చన్స్ ఎన్నో అడిగారు. బట్ ఈ రణ్వీర్ హలాబాది ఎవరైతే ఉన్నారో ఇతను బీర్ బైసెప్స్ అనే ఒక ఛానల్ ఉంటుంది. ఐ థింక్ హిందీలో టాప్ మోస్ట్ ఛానల్ పోడ్కాస్ట్ చేయడం. సో అతని స్పిరిచువాలిటీ గురించి కానీ పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి అతని ఛానల్లో మాట్లాడుతూ ఉంటారు. సో అట్లాంటి పర్సన్ నుంచి ఇలాంటి ఒక కామెంట్ ని జనాలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ షోని చాలా మంది చూస్తూ ఉంటారు, అందులో చిన్నపిల్లలు కూడా ఉంటారు కాబట్టి. సో ఇట్లాంటి క్వశ్చన్ అడగడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అందరూ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఇష్యూ పెద్దదై దీని మీద అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత్ బిశ్వ శర్మ గారు కూడా రియాక్ట్ అయ్యారు. సో దాంతో ఇంకా చాలా మంది బీజేపీ నేతలు కూడా రియాక్ట్ అయ్యారు. దీన్ని ఏకంగా పార్లమెంట్ లో కూడా దీని గురించి మాట్లాడారంటే అర్థం చేసుకోండి ఇది ఏ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది కాంట్రవర్సీ అని. సో ఇష్యూ ఇంత పెద్దది అయ్యేసరికి గువాహటి పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఎవరైతే ఈ కామెంట్ చేశారు కదా రణ్వీర్ హలాబాదియా అలాగే ఇండియా గాట్ లేటెంట్ షో హోస్ట్ అయినటువంటి సమీర్ రైనా, వీళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు గువాహటి పోలీసులు. దీంతో రణ్వీర్ హలాబాదియా అపాలజీస్ చెప్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. My comment wasn't just inappropriate, it wasn't even funny. Comedy is not my forte. I'm just here to say sorry. Many of you asked if... ఒక పక్క చైనా అమెరికా దేశాలు ChatGPT డీప్సీక్లతో పోటీ పడుతుంటే మనోళ్ళు మాత్రం కాంట్రవర్సీల మీద పోటీ పడుతారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.